దూరాన్ని తగ్గించేవాళ్ళు కావాలమ్మా. మా భూమి ఆ పుణ్యం కట్టుకుంది. అవును, భూమి లేకపోతే ఇదంతా జరిగేదే కాదు. రుద్రాని ఈ ఇంటికొచ్చేదే కాదు. ఈ గొప్పతనమంతా భూమిదే. భూమి లాంటి ఆడపిల్ల ఈ ఇంటికి కోడలుగా రావడం నిజంగా మీ అందరి అదృష్టం. అవునత్తయ్య, చాలా విషయాల్లో తనే ముందుండి అన్నీ చేస్తుంది. నేను నా తమ్ముళ్ళ కంటే కూడా మా గురించి, మా ఇంటి గురించి తనే ఎక్కువగా ఆలోచిస్తుంది. మీ గురించి ఆలోచిస్తుంది, మా కొంపలు కూలుస్తుంది. ఇక మేం బయలుదేరుతామండి. అదేంటి అప్పుడే వెళ్ళిపోతామంటున్నారు? భోంచేసి వెళ్తురు గాని, ఏర్పాట్లు చేస్తున్నాం కదా. ఇన్ని రోజులు నా కొడుకుని కోడల్ని చూడలేదు కదా. వాళ్ళిద్దరిని చూసిన ఆనందంలో నా కడుపు నిండిపోయింది. అదేంటండి, పండగ 2 రోజులు ఇంట్లో ఉంటారని అనుకుంటే అప్పుడే వెళ్ళిపోతామని అంటున్నారు? వస్తాంలే భూమి, రాకుండా ఎలా ఉంటాను? అక్కడ కూడా చిన్న చిన్న పనులుంటాయి కదా, అవన్నీ కూడా చూసుకోవాలి కదా. మొదటిసారి మా ఇంటికొచ్చారు, చాలా సంతోషం. ఒక్క నిమిషం ఉండండి మహా. వెళ్ళమ్మా. ఒక్క నిమిషం. ఇటివ్వు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? అయ్యో, ఇది ఆచారం. సరే, మేము ఇక బయలుదేరుతాం. సరే, మంచిది. వెళ్ళొస్తాం. నమస్కారం. నమస్కారం. ఉంటామండి. నమస్తే. మంచిది. సిద్ధార్థ, శౌర్య, వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం శౌర్య. ఏంటి కడుపులో నొప్పిగా అనిపిస్తుంది? ఎప్పుడూ లేదే, ఎందుకు ఇలా వస్తుంది? ఏంటి భూమి, ఏమైంది? ఏమో మాధవ్, పొట్ట కాస్త నొప్పిగా ఉంది. ఏంటి భూమి, నువ్వు గర్భవతిగా ఉన్నావు, కడుపులో మన బిడ్డ పెరుగుతోంది. అజాగ్రత్తగా ఉంటే అలా? ఎందుకు కడుపులో నొప్పి వస్తుంది? అసలు ఏమై ఉంటుంది? ఏం లేదు మాధవ్, వేడి చేసి ఉంటుంది. సరే పద, కాసేపు విశ్రాంతి తీసుకుందో గాని. తీసుకెళ్ళు. అది విశ్రాంతి తీసుకుంటుంది, మీకు కంటి మీద విశ్రాంతి లేకుండా చేస్తుంది. అది తల్లి కాబోతుందని మురిసిపోతున్నారు కదా, అది ఎలా తల్లవుతుందో నేను చూస్తాను.
ఎలా ఉంది భూమి? నొప్పి తగ్గిందా? తగ్గలేదు మాధవ్. అవునా? పద హాస్పిటల్కి వెళ్దాం. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తాం? అంత అవసరమేమీ లేదులే, రేపు ఉదయం వెళ్దాం. ఎందుకు భూమి? బాగలేదన్నప్పుడు చూపించుకోవడానికి ఆలోచిస్తావు. నొప్పి ఇంకా తగ్గలేదంటున్నావు కదా, ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలిసి వద్దాం. లేదులే మాధవ్, రేపు ఉదయాన్నే వెళ్దాం. ఉదయం వరకు ఆగాల్సిన అవసరమే ఉంది. ఏ అర్ధరాత్రి అవసరం అయితే అప్పుడు ఏం చేయాలి? ఒకసారి వెళ్దాం పద భూమి. మరీ అంత అవసరం అయితే నేను చెప్తాను కదా. అసలే నీరసంగా ఉంది మాధవ్, నేనిప్పుడు ఎక్కడికి రాలేను. బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాం కదా. ఇదిగో ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం జాగ్రత్త పడాలి. బిడ్డ విషయంలో భయపడాల్సిన అవసరం ఏం లేదు. భయపడకుండా ఎలా ఉంటాం? నా బిడ్డకేమైనా అయితే? బిడ్డకి ఏమీ కాదు, పూర్తి ఆరోగ్యంగా ఈ లోకంలోకి వస్తాడు. మన మీద మనకి నమ్మకం ఉండాలి, కానీ అతి నమ్మకం ఉండకూడదు. నేను నమ్ముతుంది నన్ను కాదు, ఆ దేవుణ్ణి. ఆ దేవుడు మన బిడ్డని ఖచ్చితంగా కాపాడుతాడు. ఎందుకంటే వాడి మీద ఎంతో మంది ప్రేమ ఉంది. వాడికేమీ కాకూడదని ఇంతమంది ఆశీర్వాదాలున్నాయి. వీటన్నిటినీ దాటి ఏ ప్రమాదం వాడి దగ్గరికి వస్తుంది? నువ్వంత నమ్మకంగా ఉండడం మంచిదే, కానీ నా భయం నాది. నాకెందుకో కాసేపు నీ ఒళ్ళో పడుకోవాలనిపిస్తుంది. అడగాల ఏంటి? పడుకో దా. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. మా కొడుకు నీ కోడల్ని చూడలేదు కదా, వాళ్ళిద్దరిని చూసిన ఆనందంలో నా కడుపు నిండిపోయింది. ఏంటి అయ్యగారికి ఆనందంతో కాలు నిలబడట్లేదనుకుంటా? అవును శౌర్య, చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. పెద్ద భారం దిగిపోయినట్లుగా అనిపిస్తోంది. చూసావా, ఇంత దానికి ఓ టెన్షన్ పడిపోయావు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అత్తయ్య గారు కూడా మనల్ని హ్యాపీగా పండుగ తర్వాత ఇంటికి తీసుకెళ్తానని చెప్పారు కదా. అసలు అమ్మ ఇంత తొందరగా మనల్ని ఒప్పుకొని ఇంటికి తీసుకెళ్తుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వంటే అత్తయ్య గారికి చాలా ఇష్టం సిద్ధార్థ్, అందుకే అత్తయ్య గారు ఒప్పుకున్నారు. అవును శౌర్య,